హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేశారు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. ఈ వీడియోస్ ఏవైనా నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి హైప్ సింబల్ అండ్ లైక్ కూడా ఇవ్వండి. ఎందుకంటే లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి నా ఛానల్ అనేది సజెస్ట్ చేయబడుతుంది. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అనేది నాకు ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి సజెస్ట్ అయ్యి ఇంకా వీడియోస్ అనేది చేయాలని మోటివేషనల్గా ఉంటాయండి. సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇస్తాను. సో ఒక సబ్స్క్రైబర్ అడిగారు, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదన్నారు కదా, ఈటీఎఫ్ లేకపోతే ఇలా ఫిజికల్ సిల్వర్ కొనుక్కోవడం మంచిదా అని. సో నేను నా దగ్గరలో ఉన్న కొన్ని షాప్స్ వాళ్ళకి అడిగితే ఇలా ఫిజికల్ సిల్వర్ కూడా తీసుకుంటారంటండి. సో మన దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు ఇలా సిల్వర్ కాయిన్స్ అయితే కొనుక్కోవడం మంచిదే. ఇప్పుడు సిల్వర్ చూసుకుంటే ఒక 1000 గ్రామ్స్ వచ్చేసి కేజీ సిల్వర్ వచ్చేసి 4 lakhs ఉందండి. లాస్ట్ 4 months బ్యాక్ అనుకుంటాను, సెప్టెంబర్లోనో ఆర్ అక్టోబర్లో ఆగస్ట్లో అనుకుంటాను, నేను 100 grams సిల్వర్ కొందాం అనుకున్నానండి. ఆ రోజు వచ్చేసి 10,000 రూపీస్ ఉండేది. ఇప్పుడు అదే 100 grams సిల్వర్ వచ్చేసి 40,000 పెరిగింది. అంటే వితిన్ 4-5 monthsలోనే 100 grams మీద 30,000 అయితే మనకి సిల్వర్ పెరిగిందండి. అదేవిధంగా చూసుకుంటే ఆగస్ట్ అనుకుంటా ఆ టైంలో 1 కిలో సిల్వర్ వచ్చేసి 1 lakh ఉండేదండి. ప్రెజెంట్ సిల్వర్ కాస్ట్ వచ్చేసి పెరగడం వల్ల 1 కిలో సిల్వర్ వచ్చేసి 4 lakhs పెరిగింది. సో మనం ఇలా ఫిజికల్గా కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదేనండి. నేను కొన్ని స్టోర్స్లో అడిగేటప్పుడు అయితే వాళ్ళు ఫిజికల్ సిల్వర్ కూడా కొనుక్కుంటానన్నారు. రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలా వాళ్ళ దగ్గర ఉన్న 1 కిలో సిల్వర్ అమ్మేసి గోల్డ్ అయితే తీసుకున్నారండి. సో అది కూడా మనకి ఇలా ఫిజికల్గా ఉండడం వల్ల కూడా మంచిదే. వాళ్ళు సిల్వర్ అమ్మేసి అన్నాను కదా, వాళ్ళ దగ్గర ఉండే సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి కదా, 92.5 సిల్వర్ ఐటమ్స్ అన్ని అమ్మేసి అయితే గోల్డ్ అయితే తీసుకున్నారండి. 1 kg వరకు అయితే వచ్చాయి, వాటిని అయితే అమ్మేసి అయితే తీసుకున్నారు. సో మన దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు ఇలా కొంచెం సిల్వర్ కాయిన్స్ అయినా కొనుక్కోవచ్చు. ఇప్పుడు 2000-3000కి అయితే మనం గోల్డ్ అయితే కొనుక్కోలేము. అలా గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే మనకి 0.1 milligrams ఉంటాయి కదా, సో అదైతే వస్తుందండి. 0.1 గ్రామ్ అయితే మనకు వస్తుంది. గోల్డ్లో అయితే 3,000 వరకు అయితే గోల్డ్ వస్తుంది. మనం అది కొనుక్కోలేము అనుకునేటప్పుడు ఇలా 2-3,000కి అయితే ఇలాగా సిల్వర్ కాయిన్ అయితే తీసుకోవచ్చండి. ప్రెజెంట్ 10 grams సిల్వర్ కాయిన్ కూడా మనకు వచ్చేసి 4,000 వరకు అయితే ఉంది. ఈరోజు నేను వీడియో చేస్తున్నప్పుడు మీకు సిల్వర్ రేట్ చూపిస్తాను చూడండి. సో ఈరోజు వీడియో చూస్తున్నప్పుడు కూడా సిల్వర్ రేట్ వచ్చేసి మనకి 400 రూపీస్లో ఉంది. సో టుడే గోల్డ్ రేట్ ఇన్ విశాఖపట్నం అని ఉంది కదా. సో మీకు ఎవరికైనా గోల్డ్ ఆర్ సిల్వర్ రేట్ తెలుసుకోవాలనుకుంటే ఇలా మనం గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుందండి. సో మనకు కావాల్సింది సిల్వర్ కదా. గోల్డ్ రేట్ కూడా చూడండి. 24 carats గోల్డ్ కాస్ట్ వచ్చేసి 16,920 రూపీస్. 22 carats గోల్డ్ కాస్ట్ వచ్చేసి 15,510 రూపీస్. 18 carats గోల్డ్ కాస్ట్ వచ్చేసి 12,690 రూపీస్. సో మనకి ఇది నిన్నటికన్నా ఎంత తగ్గిందని చూపిస్తున్నారు చూడండి. నిన్నటికన్నా రేట్ అయితే బాగానే తగ్గింది. నేను వచ్చేసి 17,000 ఉండేదండి. నేను వీడియో రికార్డ్ చేస్తున్న రోజు వచ్చేసి 30th January. సో నేను వచ్చేసి 17,770 రూపీస్ ఇలా ఉండేది. సో ఈరోజు చూసారా 900 రూపీస్ అయితే తగ్గింది. సో ప్రతి దాని మీద కూడా మనకి రేట్ అనేది ఉంటుంది. సో ఎస్టర్డే రేటు టుడే రేట్ అని చూడండి. 16,920 రూపీస్ ఈరోజు కదా, నేను వచ్చేసి 17,885 రూపీస్. సో మనకి ఈ విధంగా అయితే మనం గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మనకి గోల్డ్ ప్రైస్ అనేది ఏ రోజు ఉంటుందో అనేది క్లియర్గా తెలుస్తుందండి. సిల్వర్ రేట్ చూసుకోండి, 405 రూపీస్ ఉంది కదా గ్రాము. సో కిలోగ్రామ్ వచ్చేసి 4,05,000 అయితే ప్రెసెంట్ అయితే సిల్వర్ రేట్ ఉందండి. నిన్నటి మీద సిల్వర్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ తగ్గింది గ్రామ్కి. అదే కిలోకి అయితే 20,000 అయితే తగ్గిందండి. సో ఇక్కడ కూడా మనం సిల్వర్ రేట్స్ చూసుకోవచ్చు.
ఈరోజు వచ్చేసి 405 రూపీస్ ఉంటే నేను నెక్స్ట్ డే వచ్చేసి 425 రూపీస్ ఉంది. ఈ విధంగా సిల్వర్ రేట్ అనేది ఉందండి. ఇది 8 గ్రామ్స్ సిల్వర్ కాస్ట్, 10 గ్రామ్స్, 100 గ్రామ్స్, 1000 గ్రామ్స్. సో ఈ విధంగా మనం ప్రతిరోజు అయితే చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా స్కీమ్ కానీ ఏదైనా కట్టుకోవాలనుకుంటే ఈ విధంగా గోల్డ్ ప్రైస్ చెక్ చేసుకొని అయితే మీరు స్కీమ్ అయితే పే చేసుకోవచ్చండి. సో ఇంకొక సబ్స్క్రైబర్స్ అన్నారు, మీరు లోకల్ స్టోర్స్లో ఎందుకు కొనొద్దు అంటున్నారు గోల్డ్ అని అడిగారు కదా. సో ఇదైతే ఇది మా హస్బెండ్ రింగ్స్ అండి 2. ఇది మేము వచ్చేసి మలబార్లో తీసుకున్నాము. ఇది 22 క్యారెట్స్ గోల్డ్ అండ్ ఆల్ మార్క్ కూడా ఉంది. ఇది వచ్చేసి వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చేయించి ఇచ్చారు. సో ఇది కూడా 2, ఇది పావు తులం అన్నారండి, అంటే 3 గ్రామ్స్. ఇది వచ్చేసి 7 or 8 గ్రామ్స్ ఉండేది. సో మీరు ఈ రెండిట్లో చూసుకుంటే తేడా క్లియర్గా తెలుస్తుంది. సో చూడండి, ఇది కొంచెం రాగి మిక్స్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది ఎక్కువ. ఇది వచ్చేసి ప్యూర్ గోల్డ్ కలర్లో ఉంటే ఇది కొంచెం రెడ్డిష్గా ఉంటుంది. అదేవిధంగా ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి, ఎందుకంటే ఇందులో రాగి ఎక్కువ మిక్స్ అయింది కదా. దీనితో పోల్చుకుంటే ఇది ఎక్కువ స్ట్రాంగ్నెస్గా ఉంది. ఇది కొంచెం వంగుతున్నట్టు ఉంటుంది, ఎందుకంటే ఇది 22 క్యారెట్స్ గోల్డ్ కదా, అంత ఎక్కువ స్ట్రాంగ్ అయితే ఉండదు. ఇది 20 or 18 క్యారెట్స్ గోల్డ్తో చేశారండి. సో అందుకే మనకి ఇది గట్టిగా ఉంది. అదేవిధంగా మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ హాల్ మార్క్ కూడా చూసారా, 20 క్యారెట్స్ అని ఉంది, జార్ 20 క్యారెట్స్ గోల్డ్. సో మీకు ఇలా చూపిస్తే క్లియర్గా తెలుస్తున్నట్టుంది రాగి మిక్స్ అయినట్టు. సో అందుకే నేను లోకల్ స్టోర్స్లో ఎక్కువ ప్రిఫర్ చేయనండి. చాలామంది విలేజెస్ సైడ్లో ఏమనుకుంటారంటే లోకల్ స్టోర్స్లో మనం గోల్డ్ బేరం ఆడినట్టు ఆడుతారు, ఎందుకంటే గోల్డ్ రేట్ తగ్గిస్తారని. సో ఆ గోల్డ్ స్మిత్స్ ఏం చేస్తారంటే గోల్డ్ రేటు తగ్గించేటప్పుడు వాళ్ళు ఇలా క్యారెట్స్లో తగ్గించేస్తారండి. సో 20 క్యారెట్స్, 21 క్యారెట్స్ ఇలా తగ్గించేసి చేస్తారు. వాళ్ళు చెప్పే రేటుకి అయితే ఒప్పుకుంటారు, ఇలా తగ్గించేసి చేస్తారు. సో అందుకే ఎవరు గోల్డ్ స్మిత్స్ నమ్మకంగా ఉండేటప్పుడు అయితే వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు, కానీ లేకపోతే వాళ్ళ దగ్గర కాకుండా మనం ఇలా స్టోర్స్లోనే కొనుక్కుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. సో అందుకే నేను ఎప్పుడైతే ఇలా గోల్డ్ స్మిత్ దగ్గర గోల్డ్ కూడా కొనుక్కోవడానికి ఇష్టపడినండి. గోల్డ్ పీసెస్ కూడా ఎంతైనా ఒక్కొక్క గ్రామ్ కొనుక్కొని ఇలా ఉంచుకుంటాను తప్ప ఇలా కట్ చేసి పీసెస్ అయితే తీసుకోను, ఎందుకంటే మనకు అంత నమ్మకం లేని వాళ్ళ దగ్గర తీసుకునే కన్నా ఇలా ట్రస్టెడ్ స్టోర్స్లో తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. సో అందుకే నా సిస్టర్ అడిగారు, మీరు లోకల్ స్టోర్స్లో కొనొద్దు అంటారు కదా ఎందుకని. సో రీజన్ ఇదండి. సో నాకు ఇలా ఎక్స్పీరియన్స్ అయిందని అందరికీ అవుతుంది అనుకోను, కానీ నాకు జరిగింది కాబట్టి మీకు ఈ విధంగా చెప్తున్నాను. సో ఎవరికైనా నమ్మకం ఉంటే ఖచ్చితంగా లోకల్ స్టోర్స్లో కూడా తీసుకోవచ్చండి. సో ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారు, మీరు కొన్న కాయిన్స్ ఎంత కాస్ట్ పడిందని. సో నేను ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క కాయిన్ అయితే తీసుకున్నానండి. దీని మీద కాస్ట్ కూడా ప్రతిదానికి రాశాను. అక్టోబర్ మంత్లో తీసుకున్నది 12,320 రూపీస్ అయితే ఇలా పడింది. సో ఇది వచ్చేసి ఆగస్ట్ మంత్లో 9,874 రూపీస్ అయితే పడింది. సో ఒక్కొక్క నెల నేను తీసుకున్నాను కాబట్టి కాస్ట్లు కూడా ఇక్కడ మెన్షన్ చేసుకున్నానండి. ఇది 20th అక్టోబర్, ఆ రోజు వచ్చేసి 12,890 రూపీస్ అయితే పడింది. సో ఇది వచ్చేసి జాన్ మంత్ 13,830 రూపీస్. ఈ మంత్లోనే ఇది తీసుకున్నాను. అలాగా ప్రతి కాయిన్ మీద రాసుకున్నానండి. సో నాకైతే ఒక్కొక్క మంత్ అమౌంట్ ద్వారా తీసుకున్నాను, ఎందుకంటే క్రెడిట్ కార్డు ద్వారా నాకు తక్కువ అమౌంట్ పడడం వల్ల తీసుకున్నానండి. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ పడింది. సో అందుకే నేను ఇలా పర్చేస్ చేశాను. కాయిన్స్ అన్నీ అయితే ఒకే కాస్ట్తో తీసుకోలేదు, ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క కాస్ట్ ద్వారా అయితే తీసుకున్నానండి. సో ఈ కాయిన్స్ అన్నీ ఏం చేస్తారా, అమ్మేస్తారా అని కూడా అడిగారు. సో అయితే వీటిని అయితే నమ్మనండి, ఇది ఎందుకంటే ప్రజెంట్ ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకున్నాను. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా మాకు మనీ అత్యవసర టైంలో అయితే ఒకవేళ అమ్మితే ఆ టైంలో అమ్ముతాం, కానీ ప్రజెంట్ అయితే మాకు ఏ అవసరం లేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకున్నాం కాబట్టి వీటిని అయితే ఎటువంటి సెల్లింగ్ అయితే చేయమండి. సో ఆ సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను.
సో ఇలా రాసుకోవడం వల్ల మనం ఎంత అమౌంట్ పెట్టి కొనుక్కున్నాం అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో రీసెంట్గా నేను పర్చేస్ చేశాను కదా జాన్ మంత్లో. సో జాన్ 8th కొనుక్కున్నాను చూడండి, 13,830 రూపీస్. ఈరోజు జాన్ 30th గోల్డ్ రేట్ ఎంత ఉందో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. దీని ద్వారా మనకు తెలుస్తుంది మనం గోల్డ్ పై ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదని. సో 24 క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి 16,920 రూపీస్. సో నాకెంత బెనిఫిట్ వచ్చింది అనేది మీకు చూపిస్తాను చూడండి. 16,920 రూపీస్ అన్నాను కదా, మైనస్ నేను ఇది పర్చేస్ చేసింది వచ్చేసి 13,830 రూపీస్. సో 3,000 బెనిఫిట్ అయితే వచ్చిందండి. 8th జనవరి నుంచి ఈరోజు డేట్ వచ్చేసి 30th జనవరి, అంటే నేను 8వ తారీఖున జనవరి నెలలో ఆర్డర్ చేశాను. ఈరోజు 30వ తారీఖు కదా, చూసుకోండి కాస్ట్ వచ్చేసి 3,000 పర్ గ్రామే 3,000 అయితే పెరిగింది. సో మనం గోల్డ్ ఉంచుకోవడం వల్ల ఎంత ఈజీయో చూసుకోండి. మనకి ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో మన దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు ఇలా హాఫ్ గ్రామ్ కూడా కొనుక్కోవచ్చండి. సో మీరు కొంతమంది అయితే ఇంకా క్వశ్చన్స్ అయితే అడిగారండి, హాఫ్ గ్రామ్ ఎలా కొనుక్కోవాలో చెప్పండి అని. సో నెక్స్ట్ వీడియోలో మీకు కొన్ని మనీ సేవింగ్ టిప్స్ అయితే చెప్తానండి. ఈజీగా ఇయర్గా ఒక 2-3 గ్రామ్స్ ఎలా కొనుక్కోవాలో, ఎలా దాచుకోవాలో అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారండి, ఎజియోలో మీకు ఎవ్రీ మంత్ ఆఫర్స్ ఉంటాయని. కాదండి, ఎవ్రీ మంత్ కాదు, మనము చూసుకోవాలండి. చూసుకుంటేనే మనకు ఆఫర్స్ వస్తాయి. ప్రెజెంట్ అయితే ఎజియోలో కూడా ఆఫర్స్ అయితే ఏమీ లేవండి. అలానే ప్రతి కాయిన్ కూడా మనకు అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది. ఉన్న కాయిన్స్ చూసుకుంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో నేను చూసింది ఇప్పుడు మలబార్ వాళ్ళది చూసుకున్నా మనకు కాస్ట్ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మీకు 24 క్యారెట్స్ కాస్ట్ వచ్చేసి 16,990 రూపీస్, 940 రూపీస్ అలా చెప్పాను కదా. సో జియో యాప్లో చూస్తే 18,000 వరకు ఉందండి. మనకి క్రెడిట్ కార్డు ద్వారా, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ద్వారా 1,000 రూపీస్ తగ్గిన మనకి 17,000లో వస్తుంది. ఇంకొన్ని అయితే 19,000లో కూడా ఉన్నాయండి. ముత్తూట్ వాళ్ళది అయితే 19,000 అలా కూడా ఉంది. సో అందుకే నేనైతే ప్రెసెంట్ ఎటువంటి కాయిన్స్ ఆర్డర్ చేసుకోలేదు. రీసెంట్గా అయితే నేను జాయ్ అలుకాస్ వాళ్ళది 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కూడా ఆర్డర్ చేశానండి. అది వచ్చేటప్పటికి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకు 22 క్యారెట్స్ ఆర్డర్ చేశానంటే ఆ రోజు అయితే మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగానే నాకు చూపించింది. సో అందుకే ఒకేసారి నా దగ్గర 2 ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయండి. సో మాకు తెలిసిన వాళ్ళవి. సో అందుకే నేను వెంటనే ఆర్డర్ చేసేసుకున్నాను. ఎలా ఆర్డర్ చేసుకున్నాను, ఎంత తగ్గింది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అలానే ఇంకో సబ్స్క్రైబర్స్ అడిగారండి, మీరు 24 క్యారెట్స్ ఎందుకు కొనుక్కుంటున్నారు, 22 క్యారెట్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ అవ్వదని. సో మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చేసుకునేటప్పుడు 24 క్యారెట్స్ యూజ్ అవుతాయి. అలానే ఏదైనా ఆర్నమెంట్స్ కొనుక్కోవాలనుకుంటే 22 క్యారెట్స్ అయితే యూజ్ అవుతాయండి. అలా కాదు, మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయితే 22 క్యారెట్స్ కూడా కొనుక్కోవచ్చండి. ఎందుకంటే 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కాస్ట్ కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కదా. సో 22 క్యారెట్స్ గోల్డ్ కూడా అమ్మితే మనకి 2% ఇలా లెస్ చేసి ఇస్తారండి. సో అందుకే నేనైతే ఎక్కువ 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకుంటున్నాను. కానీ రీసెంట్గా నాకు జాయ్ అలుకాస్లో తగ్గాయి అన్నాను కదా, అది వచ్చేసి 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ మీదే తగ్గాయండి. సో అందుకే నేను ఒకేసారి 2 గ్రామ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. మనీ ఉన్నాయి, ఆఫర్స్ లేకపోవడం వల్ల కొన్ని రోజులు అయితే కొనుక్కోలేదండి. సో ఒకేసారి నాకు ఆఫర్ కనిపించడం వల్ల నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. నేను ఆర్డర్ చేసుకున్న హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఆఫర్ అయితే పోయిందండి. సో మన దగ్గర ఎజియో యాప్ ఉండేటప్పుడు మీరు ఇలా ఒకసారి చెక్ చేసుకోండి ఆఫర్స్. క్రెడిట్ కార్డు ద్వారా అయితే మనకి 1,000 రూపీస్ లెస్ అవుతాయి కదా. సో
ఎలా వస్తుంది ఆఫర్ అంటే మనకి ఫస్ట్ వాళ్ళు పెట్టడమే హై రేట్లో పెడతారండి. ఆఫర్స్ అనేవి ధనవర్ష కూపన్ అవన్నీ ఉంటాయి. సో అలా తగ్గించుకుంటూ వస్తారు. సో ఒకసారి ఎవరి దగ్గరైనా ఎస్జీ యాప్ ఉంటే చూసి, ఒకవేళ కాయిన్ తక్కువగా వస్తుంది అన్నప్పుడు చూసి పెట్టేసుకుంటే మంచిదండి. మనకి ఎస్జీ యాప్లో 1 గ్రామ్ నుంచే కాకుండా ఇంకా తగ్గి కూడా ఉన్నాయండి. అంటే హాఫ్ గ్రామ్ కాకుండా 0.1 గ్రామ్, 0.2 గ్రామ్స్ ఇలా కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. అవి వచ్చేసి పీస్ కాస్ట్ పడతాయండి. మీరు కావాలనుకుంటే అది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొనుక్కుంటున్నాను. అలానే 24 క్యారెట్స్ కూడా గోల్డ్ కాయిన్స్ కూడా కొనుక్కుంటానండి. 22 కొనుక్కుంటున్నాను కదా, దీనివల్ల యూజ్ ఏంటంటే నేను ఈ కాయిన్స్ అన్నీ ఒకేసారి పెట్టేసుకొని ఒక స్కీమ్ ద్వారా నేను ఏదైనా పెద్ద ఆర్నమెంట్ చేయించుకోవాలనుకుంటే ఆ విధంగా చేయించుకుంటానండి. సో అందుకే 22, 24 రెండింటి మీద కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నానండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో చాలామంది అడిగిన సబ్స్క్రైబర్స్ అయితే ఆన్సర్స్ చెప్పాను క్వశ్చన్స్కి. నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఇలానే ఆన్సర్స్ చేస్తానండి. ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పటివరకు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. అదేవిధంగా హైప్ కూడా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. సో ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.